Hi, welcome to SR Media. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో ఓ అరుదైన సంఘటన జరిగింది. లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయడానికి సచివాలయ ఉద్యోగులు, టీడీపీ, జనసేన నాయకులు ఇవాళ ఉదయం ఇంటింటికి తిరిగి పింఛన్ అందిస్తున్నారు. ఈ తరుణంలో గీతానగర్ లో పింఛన్ పంపిణీ దగ్గరకు వచ్చిన ఓ వృద్ధురాలు పింఛన్ తీసుకుంది. ఆ వృద్ధురాలతో సీఎం చంద్రబాబు 4000 పెన్షన్ ఇస్తున్నారు కదా, ఎలా ఉంది నీ పరిస్థితి అని అడిగారు. దీంతో ఆమె తన బాధను వివరంగా చెప్పింది. పింఛన్ తీసుకుని ఏడుస్తూ తను అనాథాశ్రమంలో ఉన్నానని, తన కుమారుడు చనిపోయాడని, తన కోడళ్లు తనని వృద్ధాశ్రమంలో వదిలేశారని కన్నీటి పర్యంతమైంది. ఆవేదనకు చెలించిపోయిన సీఎం చంద్రబాబు బాధపడకు, నీకు అండగా మేమున్నానని భరోసానిచ్చారు. ఇది చూడండి, 9 ఉండొచ్చు కదా, సరిపోయిందా? ఆధార్ కార్డు తెచ్చావా? ఆధార్ కార్డు కొంటాను. ఇదోరా ఎంచుకో ఇంకో ఇంకోది దానా ఎక్కడి నుంచి వచ్చినా? పుట్టుపర్తి నుంచి సార్. పుట్టుపర్తిలో ఎందుకు పోయినావా? పెన్షన్కి వచ్చినావు. అలా పిల్లలు ఎవరు లేరు, కొడుకులు లేరు నీకెవరు? నీ డబ్బులు తీసుకొని అక్కడికి అది ఎలా వాళ్ళకి డబ్బులు మీరు చంద్రబాబు ఒకేసారి 1000 రూపాయలు పెంచిన దానికి నీకు సంతోషమే కదా? 2000 నుంచి 4000 ఎవరు 2000 ఇస్తాను కదా. నీకు పింఛను 4000 వస్తుంది, సంతోషమే కదా? ముందు 2000 వస్తుంది.